హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ రిటన్ ఎగ్జామినేషన్లో మనకి 5 to 6 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. ఈ వీడియోలో 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ లైన్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీలో చాలామంది రిక్వెస్ట్ మేరకు 199 రూపీస్ ఉన్నటువంటి కంప్లీట్ పీడిఎఫ్ కోర్స్ని 99 రూపీస్కి 3 months వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించినటువంటి అన్ని మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. ఇంగ్లీష్ జీకేకి సంబంధించి బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో 30,000+ బిట్స్ మీకు 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. దీనితో పాటు స్టాటిక్ జీకే 22 టాపిక్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి జీడీ అండ్ అదర్ ఎగ్జామ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మేము మీకు ప్రీవియస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఈ కోర్స్ ఉంటుంది. సో ఇమీడియట్గా తీసుకోండి. ఈ ఆఫర్ మీకు 3 days మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మేము మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్తో పాటు 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ఇంగ్లీష్ అలాగే జీకేకి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్స్ టాపిక్ వైజ్ బిట్స్ 30,000+ బిట్స్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. జీకే మీకు బైలింగ్వల్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. దానితో పాటు స్టాటిక్ జీకే ఎక్సలెంట్ మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేసి మేము మీకు స్టాటిక్ జీకే 22 టాపిక్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. సో మీరు 99 రూపీస్కే ఆఫర్లో మేము మీకు 99 రూపీస్కే ఆ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాము. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత యాప్ హోమ్ పేజ్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఆ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా 99 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. మీకు 3 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ మీకు 3 days మాత్రమే ఉంటుందండి. 3 daysలో ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క కోర్స్ని 99 రూపీస్కే పొందగలరు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో చాలా అంటే చాలా నీట్గా, తెలుగులో ఎవరు కూడా ఈ విధంగా మీకు మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి. మేము మీకు చాలా మంచి మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ విధంగా చాలా నీట్గా హైలైట్స్ చేస్తూ పాయింట్స్ అన్నీ కూడా హైలైట్ చేస్తూ మేము మీకు మెటీరియల్స్ అయితే ఇస్తున్నాము. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే హూ వోన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి అడిగారు. జానిక్ సిన్నర్ అనేటువంటి ఆయన గెలుచుకోవడం జరిగింది. అదే మహిళల సింగిల్స్ని గెలుచుకుంది ఎవరు అంటే అరీనా సబలెంకా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మహిళల సింగిల్స్ని గెలుచుకోవడం జరిగింది. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే జానిక్ సిన్నర్. మహిళల సింగిల్స్ అయితేనేమో అరీనా సబలెంకా అనేటువంటి వ్యక్తి గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ఇనాగ్రేటెడ్ అటల్ సేతు ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్? అటల్ సేతు భారతదేశపు అతి పొడవైనటువంటి సముద్ర వంతెనను ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అడిగారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇది ముంబైలో ఉన్నటువంటి ముంబై నుండి నావీ ముంబైని కలిపేటువంటి ఒక కనెక్టివిటీ అండి. సో ఇది అటల్ సేతు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సముద్ర వంతెనకు పేరైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ 16th బ్రిక్స్ సమ్మిట్ 2024? 16వ బ్రిక్స్ సమ్మిట్ 2024ని ఏ దేశం నిర్వహిస్తుందని చెప్పేసి అడిగారు. ఇది రష్యా నిర్వహించింది, ఆల్రెడీ జరిగిందనమాట. తర్వాత, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్? 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి అరవింద్ పనగరియా గారండి. సో అరవింద్ పనగరియా గారు 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ స్టేట్ విల్ ఎస్టాబ్లిష్ వరల్డ్స్ ఫస్ట్ బ్లాక్ టైగర్ సఫారీ? ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తోంది అని చెప్పేసి అడిగారు.
సో ఇది ఒడిశా రాష్ట్రం ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీని ఏర్పాటు చేస్తోంది. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ది ఫస్ట్ ఇండియన్ ఈవీ కంపెనీ టు గెట్ పిఎల్ఐ నాడ్. ఓకే, పిఎల్ఐ ఆమోదం పొందినటువంటి మొదటి భారతీయ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ ఏమిటి అని చెప్పేసి అడిగారు. అది ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి కంపెనీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ హోస్టెడ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024ని ఏ రాష్ట్రం నిర్వహించింది అని చెప్పేసి అడిగారు. తమిళనాడు రాష్ట్రం నిర్వహించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి యూత్ గేమ్స్ అనమాట. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024ని ఏ రాష్ట్రం నిర్వహించింది అంటే తమిళనాడు రాష్ట్రం అయితే నిర్వహించింది. నెక్స్ట్ వన్, విచ్ టైగర్ రిజర్వ్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్. ఏ టైగర్ రిజర్వ్ భారతదేశం యొక్క 1వ డార్క్ స్కై పార్క్గా మారింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. పెంచ్ టైగర్ రిజర్వ్ అండి. టిఆర్ అంటే టైగర్ రిజర్వ్ అనమాట. సో పెంచ్ టైగర్ రిజర్వ్ ఇది మహారాష్ట్రలో అయితే ఉంది. సో ఇది మనకి భారతదేశం యొక్క ఫస్ట్ డార్క్ స్కై పార్క్గా మారింది. నెక్స్ట్ వన్, ప్రభా ఆత్రే వాజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఘరానా. ప్రభా ఆత్రే కింది వాటిలో దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. కిరాణా ఘరానా అండి. సో కిరాణా ఘరానాస్ కావచ్చు, లేకపోతే ఇతర మ్యూజికల్ ఘరానాస్కి సంబంధించి మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో, జీడీ ఎగ్జామినేషన్లో కూడా అడుగుతారు. ఈ ఘరానాస్కి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్ని మేము మీకు 99 రూపీస్ కోర్స్ ఏదైతే చెప్పాను ఇందాక ఆ కోర్సులో అయితే ప్రొవైడ్ చేశాము. మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఆ ఘరానాస్ నుంచి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, వరల్డ్స్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ హ్యాస్ బీన్ అన్వీల్డ్ ఇన్ విచ్ స్టేట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది అని చెప్పేసి అడిగారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిష్కరించబడిందండి. నెక్స్ట్ వన్, హూ లాంచ్డ్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అడిగారు. సో దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు ఇన్స్టాల్ సోలార్ ప్యానల్స్ ఇన్ 10 మిలియన్ హౌస్ హోల్డ్స్. 10 మిలియన్ల గృహాలలో సోలార్ ప్యానెల్లు ఇన్స్టాల్ చేయడం ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి పథకం యొక్క లక్ష్యం అనమాట. 10 మిలియన్ అంటే ఎంత అండి? 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 మిలియన్ అంటే 1 crore అనమాట. సో 1 కోటి గృహాలలో సోలార్ ప్యానెళ్లను ఇన్స్టాల్ చేయడమే ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది స్కల్ప్టర్ ఆఫ్ రామ్ లల్లా ఫర్ అయోధ్య రామ్ టెంపుల్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అయోధ్య రామ మందిరానికి రామ్ లల్లా శిల్పి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇది అరుణ్ యోగిరాజ్ అనేటువంటి వ్యక్తి అనమాట. అరుణ్ యోగిరాజ్ అనేటువంటి వ్యక్తి చాలా బ్యూటిఫుల్గా రామ్ లల్లా విగ్రహాన్ని ఆయన చెక్కి పంపించడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ సిటీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ది క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023. స్వచ్ఛ సర్వేక్షణ్లో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా ఏ నగరం ప్రకటించబడింది 2023లో అని చెప్పేసి అడిగారు. ఇండోర్ అలాగే సూరత్ అండి. ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది, సూరత్ వచ్చేసి గుజరాత్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ వోన్ బెస్ట్ స్టేట్ ట్యాబ్లూ అవార్డ్ ఆఫ్ రిపబ్లిక్ డే పెరేడ్ 2024. గణతంత్ర దినోత్సవ పెరేడ్ 2024లో ఉత్తమ రాష్ట్ర పట్టిక అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది అంటే ఒడిశా రాష్ట్రం గెలుచుకుంది. నెక్స్ట్ వన్, విచ్ ఫిల్మ్ వోన్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది అంటే 12th ఫెయిల్ అండి. సో చాలా ఇన్స్పైరింగ్ మూవీ అది. సో కుదిరితే చూడండి, ఇంకా చూడని వాళ్ళు ఉంటే. సో 12th ఫెయిల్ అనేటువంటి మూవీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2025 ఏషియన్ వింటర్ గేమ్స్. 2025 ఏషియా వింటర్ గేమ్స్ ఏ దేశం నిర్వహిస్తుంది అని చెప్పేసి అడిగారు. ఇది చైనాలో జరుగుతున్నాయి ఏషియా వింటర్ గేమ్స్. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ నేషనల్ యూత్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. ఇది 12th జనవరిన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సో రీసెంట్గానే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ రామ్లల్లా దర్శన్ స్కీమ్. రామ్లల్లా దర్శన్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అండి. చాలామంది యూపీ అనుకుంటారు, ఎందుకంటే
రామ్లల్లా, అయోధ్య ఉన్నది యూపీలో కాబట్టి ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేసిందేమో అనుకుంటారు, బట్ మీరు మిస్టేక్ అవ్వద్దు. ఓకే, మీరు మిస్టేక్ చేయొద్దు. సో రామ్లల్లా దర్శన్ అనేటువంటి ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అండి. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ సిటీ హోస్టెడ్ వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్? వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ని ఏ నగరం హోస్ట్ చేసింది అని చెప్పేసి అడిగారు. ఇది హైదరాబాద్ నగరం హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ 2024 హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? సీ డ్రాగన్ అనేటువంటి వ్యాయామం లేదా ఎక్సర్సైజ్ 2024 ఏ దేశంలో నిర్వహించబడింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏలో నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉస్తాద్ రషీద్ ఖాన్ పాస్డ్ అవే, హీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఘరానా? ఉస్తాద్ రషీద్ ఖాన్ మరణించారు, అతను ఏ ఘరానాతో సంబంధం కలిగి ఉన్నారు అని చెప్పేసి అడిగారు. సో ఈ ఘరానాస్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అన్నాను కదా, సో అది మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి టాపిక్ అండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ ఉస్తాద్ రషీద్ ఖాన్ అనేటువంటి ఆయన రాంపూర్ సహస్వాన్ ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. రాంపూర్ సహస్వాన్ అనేటువంటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసేటువంటి వారు లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని పర్ఫామ్ చేసేటువంటి వారు ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారనమాట. వారు ప్రతి స్టేట్లో ఘరానా అయితే ఉంటుంది, ఆ ఘరానాలో వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు, ఆ ఘరానాకి వాళ్ళు ఫేమస్ అనమాట. సో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పర్టికులర్ ఘరానాస్కి సంబంధించి అడుగుతారు క్వశ్చన్. సో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక 20-25 వరకు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వన్, గ్యాబ్రియల్ అట్టల్ బికేమ్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? గ్యాబ్రియల్ అట్టల్ ఏ దేశానికి అతి పిన్న వయస్కుడైనటువంటి ప్రధానమంత్రి అయ్యాడు అని చెప్పేసి అడిగారు. సో ఇది ఫ్రాన్స్ దేశానికండి. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ హ్యాస్ బీన్ అన్వెయిల్డ్ ఇన్ విచ్ సిటీ? భారతదేశంలోని మొట్టమొదటి హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ ఏ నగరంలో ఆవిష్కరించబడింది అని చెప్పేసి అడిగారు. ఇది ఉజ్జయిని అనేటువంటి ఒక సిటీలో ఆవిష్కరించబడింది. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సనాలిటీస్ హ్యావ్ బీన్ అవార్డెడ్ విత్ పద్మ అవార్డ్స్ 2024? 2024 పద్మ అవార్డుతో ఎంతమంది వ్యక్తులు అవార్డు పొందారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం 132 మంది అవార్డులు అయితే పొందడం జరిగింది. అందులో పద్మ విభూషణ్ 5గురికి వచ్చాయి, పద్మభూషణ్ 17 మందికి వచ్చాయి, పద్మశ్రీ 110 మందికి వచ్చాయి. సో పద్మ విభూషణ్ పొందినటువంటి వారు 5గురిలో ఓకే చిరంజీవి గారు కూడా ఉన్నారనమాట. సో మొత్తంగా 132 మందికి పద్మ అవార్డ్స్ వచ్చాయి. పద్మశ్రీ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా, 110 మందికి పద్మశ్రీ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఈ పద్మ అవార్డ్స్ నుంచి కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ అయితే ప్రతి షిఫ్ట్లో అడగడం జరిగింది. సో మేము మీకు పద్మ అవార్డ్స్ కూడా యాడ్ చేస్తాము. ప్రతి ఒక్కరూ కంటెంట్ పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ యోగ్యశ్రీ స్కీమ్? ఏ రాష్ట్ర ప్రభుత్వం యోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించింది అంటే పశ్చిమ బెంగాల్ అనేటువంటి రాష్ట్రం ఈ యొక్క యోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 ఎవరికి లభించింది అంటే సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి అనేటువంటి వారికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 అవార్డు అయితే రావడం జరిగింది. గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని పిలిచేవారు కదా, సో ఆ పేరుని మార్చారు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని. సో ఇప్పుడు ఆ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అంటే 2023 సంవత్సరానికి సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి అనేటువంటి వారికి ఇద్దరికి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హానర్డ్ విత్ అర్జున అవార్డ్ ఫర్ ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్? ఈక్వెస్ట్రియన్ కోసం అర్జున అవార్డుతో గౌరవించబడినటువంటి మొదటి భారతీయ మహిళా క్రీడా వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. దివ్యా కృతి సింగ్ అండి. దివ్యా కృతి సింగ్ అనేటువంటి వారికి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఫిల్మ్ వాన్ ది బెస్ట్ పిక్చర్ డ్రామా అవార్డ్ ఎట్ ది గోల్డెన్ గ్లోబ్స్ 2024? గోల్డెన్ గ్లోబ్స్ 2024లో ఉత్తమ చిత్రం నాటకానికి సంబంధించి అవార్డును గెలుచుకున్నటువంటి చిత్రం ఏంటి అని అడిగారు. ఇది ఓపెన్ హెయిమర్ అండి. ఓపెన్ హెయిమర్ అనేటువంటి ఫిల్మ్కి గోల్డెన్ గ్లోబ్స్ 2024 అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సిఇఓ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. రఘురామ్ అయ్యర్ గారు అపాయింట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది అంటే అయోధ్యలో ఉంది. సో రామ్లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముందు ఈ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి యొక్క మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మంచిగా బిల్డ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మహత్తరి వందన యోజన 2024? మహత్తరి వందన యోజన 2024ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఆల్ గర్ల్ సైనిక్ స్కూల్ హ్యాస్ బీన్ ఇనాగరేటెడ్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశంలోని మొదటి ఆల్ గర్ల్ సైనిక్ స్కూల్, అందరూ ఫిమేల్ స్టూడెంట్సే ఉంటారు. ఆ స్కూల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే బృందావనం అనేటువంటి యొక్క ప్రాంతంలోని మధురలో ఉన్నటువంటి ఈ యొక్క బృందావనంలో ఈ స్కూల్ని లాంచ్ చేశారనమాట. ఇది ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్ XPOSat ఎక్స్రే పొలారిమీటర్ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్? ఏ స్పేస్ ఏజెన్సీ XPOSat ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ని ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. ఇది ఇస్రో ప్రారంభించిందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ జనరేటివ్ AI ప్లాట్ఫామ్? భారతదేశం యొక్క మొదటి జనరేటివ్ AI ప్లాట్ఫామ్ పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. భారత్ GPT అండి. మామూలుగా మనకి చాట్ GPT ఉంది కదా, సో దాని ప్లేస్లో ఇండియన్స్ భారత్ GPTని AI జనరేటివ్ ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది. దాని పేరు భారత్ GPT. తర్వాత, వెన్ ఈజ్ నేషనల్ ఓటర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి 25వ తేదీన జరుపుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే 2024? 2024 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ లీడ్ ది ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్ ఇన్ రిపబ్లిక్ డే పెరేడ్ 2024? గణతంత్ర దినోత్సవం పెరేడ్ 2024లో మొత్తం మహిళలతో కూడినటువంటి ట్రై సర్వీస్కు ఎవరు నాయకత్వం వహించారు అంటే కెప్టెన్ సంధ్య అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఇన్ ఇండియా ఫర్ ది ఇయర్ 2024? 2024 సంవత్సరానికి భారతదేశంలో రిపబ్లిక్ డే థీమ్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో వికసిత్ భారత్ మరియు భారత్ లోక్తాంత్రిక మాతృక. వికసిత్ భారత్ అలాగే భారత్ లోక్తాంత్రిక మాతృక అనేది ఈ రిపబ్లిక్ డే 2024కి సంబంధించినటువంటి థీమ్ అండి. నెక్స్ట్ వన్, హూ వోన్ ICC మెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024? ICC పురుషుల ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024ను ఎవరు గెలుచుకున్నారు అంటే విరాట్ కోహ్లీ గారు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ కోఆపరేషన్ సర్వశక్తి రీసెంట్లీ? హూ లాంచ్డ్ ఆపరేషన్ సర్వశక్తి రీసెంట్లీ అని చెప్పేసి అడిగారు. ఇటీవల ఆపరేషన్ సర్వశక్తిని ఎవరు ప్రారంభించారు అంటే ఇది ఇండియన్ ఆర్మీ టు ఎలిమినేట్ టెర్రరిస్ట్స్, భారత సైన్యం తీవ్రవాదుల నిర్మూలనకి సంబంధించి ఈ యొక్క ఆపరేషన్ సర్వశక్తి అనేటువంటి పర్టికులర్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ యువ నిధి స్కీమ్? యువ నిధి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అండి. నిరుద్యోగ యువత కోసం లాంచ్ చేసిన పథకం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ ఈజ్ ఇండియన్ ఆర్మీ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. ఇది 15th జనవరిన జరుపుకుంటారండి, నిన్ననే జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ లాబా స్కీమ్ ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. చిన్న అటవీ ఉత్పత్తి MFP కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం లాబా అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది అంటే ఒడిస్సా రాష్ట్రం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ వరల్డ్ లెప్రసీ డే సెలబ్రేటెడ్ ఇన్ 2024? 2024లో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు అని చెప్పేసి అడిగారు. ఇది చూసుకుంటే 28th జనవరి ఈ యొక్క కుష్టు వ్యాధికి సంబంధించి లెప్రసీ డేని, వరల్డ్ లెప్రసీ డేని జరుపుకున్నారు. దాని యొక్క థీమ్ వచ్చేసి 2024 బీట్ లెప్రసీ.
ఓకే, బీట్ కుష్టి వ్యాధి అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్. తర్వాత హూ ఓన్ బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ అవార్డ్ 2024 ఫుట్బాల్కి సంబంధించి అడిగారు. బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ అవార్డ్ 2024 ఫుట్బాల్ ఎవరు గెలుచుకున్నారు అంటే లియనల్ మెస్సీ గెలుచుకోవడం జరిగిందండి. సో ఉమెన్స్లో వచ్చేసి ఐతానా బొన్మాతి, స్పెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ ఐతానా బొన్మాతి అనేటువంటి మహిళ ఈ యొక్క బెస్ట్ ఫిఫా ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ అవార్డ్ని గెలుచుకోవడం జరిగింది. అదే మెన్ అయితే లయనల్ మెస్సీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ సైక్లోన్ అల్వారో హిట్స్ విచ్ కంట్రీ? ఇటీవల అల్వారో తుఫాను ఏ దేశాన్ని తాకింది అని చెప్పేసి అడిగారు. ఇది మడగాస్కర్ దేశాన్ని 2024లో మడగాస్కర్ దేశంలో వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ బిమ్స్టెక్? బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఇంద్రమణి పాండే అనేటువంటి వ్యక్తి సెక్రటరీ జనరల్గా ఎంపిక కావడం జరిగింది. తర్వాత విచ్ స్టేట్స్ మౌబన్ హనీ గాట్ జిఐ ట్యాగ్ రీసెంట్లీ? ఇటీవల ఏ రాష్ట్రానికి చెందినటువంటి మౌబన్ హనీకి జిఐ ట్యాగ్ వచ్చింది అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మౌబన్ హనీ అనేటువంటి దానికి జిఐ ట్యాగ్, ఓకే, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఫ్రాన్స్ అండ్ డాష్ కండక్టెడ్ డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్? భారతదేశం, ఫ్రాన్స్ అలాగే మరొక దేశం డిజర్ట్ నైట్ వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది. ఆ దేశం ఏంటి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. సో యుఏఈ, ఫ్రాన్స్, ఇండియా ఈ మూడు కలిసి డిజర్ట్ నైట్ని వీళ్ళు కండక్ట్ చేశారనమాట. అది ఒక ఎక్సర్సైజ్. ఓకే, సో ఎక్సర్సైజ్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి కదా, సో ఆ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ సహయోగ్ కైజిన్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ? సహయోగ్ కైజిన్ వ్యాయామం భారతదేశం అండ్ ఏ దేశం ద్వారా నిర్వహించబడింది అని చెప్పేసి అడిగారు. ఇది జపాన్ దేశం ద్వారా నిర్వహించబడింది అనమాట. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజెస్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్ అలాగే సహయోగ్ కైజిన్ అనేటువంటి ఎక్సర్సైజ్. సో ఇక్కడ మీరు డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్ వచ్చేసి యుఏఈ, ఫ్రాన్స్ అండ్ ఇండియా ఈ 3 దేశాలు కలిసి నిర్వహిస్తే, ఇక్కడ సహయోగి కైజిన్ అనేటువంటి ఎక్సర్సైజ్ వచ్చేసి ఇండియా అండ్ జపాన్ కలిసి నిర్వహించాయన్నమాట. సో ఇది పార్ట్ 1 వీడియో అండి. నేను మరొక వీడియో చేస్తాను, పార్ట్ 2 వీడియో. సో అందులో కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిస్కషన్ ఇది చేయడం జరుగుతుంది. సో మంత్లీ వైజ్ అండ్ ఈ విధంగా వన్లైనర్స్కి సంబంధించి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 99 రూపీస్ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.